హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ది ఛాంపియన్స్. సాధారణంగా కొన్ని షోస్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇంకొన్ని షోస్ లో ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఇంకొన్ని షోస్ లో ఎమోషన్ కూడా ఉంటుంది. కానీ ఆ ఎంటర్టైన్మెంట్, ఎక్సైట్మెంట్, ఎమోషన్ అన్ని కలిపి ఓ షోలో ఉన్నాయంటే అది డెఫినెట్ గా ది ఛాంపియన్స్ అయి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఏదోటి సాధించడానికి వస్తారు, ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు ఏదోటి సాధించుకునే వెళ్తారు. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు అసలు ఎందుకు వస్తారో, ఎందుకు వెళ్తారో, అసలు ఏం సాధిస్తారో ఎవ్వడికి తెలియదు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఏమైంది బ్రో, మెడ పట్టేసిందా? కాదు, మెడ పట్టేసినట్టు ఏంటి వెళ్ళావు అక్కడికి, ఏమైంది? నా పేరు దయ్యా, నాకు లేనిదే అది. నాకు తెలుసు, నీ పేరు కక్కుర్తి, నీకున్నదే అది. ఎక్కువ మాట్లాడదు ప్రదీప్. ఇలా గండు తీసుకొని దగ్గరికి వచ్చి కాల్ చేయాలంటే కనుక చచ్చిపోతావు. కాల్చి 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 ఇంత దగ్గర నీ మొహం చూడగానే కాల్చి చచ్చిపోతాను. మీరు చాలా టూ మచ్ గా మాట్లాడతారు ప్రదీప్ గారు. ప్రదీప్ గారా? సార్ మీరు మారిపోయారు సార్. నేను మారిపోలేదు ప్రదీప్ గారు, అదే కక్కుర్తి, అదే పత్తాపారం. చూసారా, ఇదివరకు ఒప్పుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్, మీరు మొత్తం మారిపోయారు. ఇవన్నీ కాదు, ఈ షోలో ఉన్న ప్రతి అమ్మాయి నన్ను బావా బావా అని పిలిచేలా నువ్వే చూసుకోవాలి. అలా అయితే నువ్వు వేరే షో చూసుకోవాలి. ఇది ఆ షో కాదు, దిస్ ఇస్ డాన్స్ షో. ఇలాగే డాన్స్ చేసాడు మన దగ్గర ఒకడు ఉన్నాడు అని పిలు. హే డాన్సర్. భయ్యా, నేను వచ్చే ముందు ఏదో చేస్తాను. భయ్యా, నేను వచ్చే ముందు ఏదో చేస్తున్నారు, ఏంటది? నువ్వు ఎవరితో వాయిస్ చేస్తున్నావు, ఏంటది? తెలుసుగా, నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. ఆ డైలాగ్ నాది, నేను ఎంత ఎదవదో నాకే తెలియదు. అదో నాది. ఎవరో పదవుల కోసం కొట్టుకోవడం చూసాను, కానీ ఇలా ఎదవల కోసం కొట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పండుగాడు అంటే ఎవరైనా ఒకసారి అడుగు. నేను అడగను. ఎందుకు? నువ్వు గుండుగాడు అని తెలిసాక మళ్ళీ పండుగాడు గురించి ఎందుకు అడుగుతాను? సర్లే, నా ఇలియానాని పిలిపించండి, వెయిట్ చేస్తాను. నా కాజల్ కూడా పిలిపించండి, నేను వెయిటింగ్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారా? ఎపిసోడ్ 2 ప్రోమోలు వచ్చేసింది. కాజల్, ఈ రోజు క్యాండిల్ డిన్నర్ వెళ్తాం. చేపలు, రొయ్యలు, పీతలు. చెప్పు, పావులు, గబ్బిలాలు. డిన్నర్ తీసుకెళ్తారా, చైనా తీసుకెళ్తారా అండి? ఎంత బాగుంది. అవునా? నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి, నచ్చాయా? నీకు ఇంకా 2-3 డైలాగ్స్ కూడా ఉన్నాయి, వచ్చాయా? అయినా ఏంటిది, నేను షూటింగ్ వచ్చేటప్పుడు అందరు నన్ను గోవా బ్యూటీ అన్నారు. నేనేం చేయాలి? ఎసక అమ్ముకోవాలి అక్కడికి వెళ్ళి. శృతి, ట్రైల్స్ వేస్తున్నారంటగా? ఏంటి ఇప్పుడు నువ్వు మహేష్ బాబువా? ఇది నా చీమా ఏనుగు జోక్ అంటే పెద్ద జోక్, పక్కేలు. అంతేగాని ఆవిడ ఇలియానా కాదని ఒప్పుకోవట్లే. కాజల్, ఓ కాజల్, ఎందుకు అన్నిసార్లు పిలుస్తున్నావు? వీడికి ఎన్టీఆర్ పిలవాలని. అందుకా? అసలు కాదు అది. ఏంటి భయ్యా ఇది? ఎవరు భయ్యా? నీకు వాల్తేరు వాసు, నీకు అలీబాయ్. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ సుధీర్ అండ్ రష్మి మీ దగ్గర ఉంది. ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తాం. వండర్ఫుల్. ఎవరు? హిమాంశు. ఓకే, సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ హిమాంశు. రోజు వస్తున్నా, మంచి చెడ్డలు చెప్పుకుంటున్నా, నాకు వరమై నా దేవతావి, నా వెన్నంటే నాకు తోడై ఉన్నావని అనిపిస్తుంది. నీకు నాలా ప్రాణం ఉంటే ఎంత బాగుంటది.
ఒకటే వారు మేము, నాకు నీ తప్ప ఇంకెవ్వరు లేరు. ఇంత మాట్లాడుకుంటే ఏం లాభం? ఈ శిల్పానికి ఏమైనా ప్రాణం వస్తుందా? రాదు కదా. అరే, ఇది నా ఊహలా? సార్, తెలుగు పాటలు అర్థం చేసుకునే ఒక రోబో వచ్చాడు మన దగ్గరికి. శేఖర్ మాస్టర్, కొరియోగ్రాఫర్ స్నేహ ఎక్కడ? స్నేహ, నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ బాగా నచ్చింది. రోబోటిక్, నువ్వు వచ్చి క్లాసికల్ స్టైల్. కాన్సెప్టే కొత్తగా ఉంది. నాకు 2-3 పోర్షన్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. హిమాన్షు ఫాల్ అయ్యి మళ్ళీ వచ్చాడు, నువ్వు హిమాన్షు మీద లెక్క పెడితే వీణలాగా ప్లే చేసి బాగున్నాయి. కానీ ఇంకా బెటర్ గా చేయొచ్చు అనిపించింది. హిమాన్షు రోబోటిక్ స్టైల్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. పర్ఫెక్ట్ చేస్తుంటే బాగుండేది. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. Sneha, okay, tell me honestly, are you happy with the performance? I don't know because I have performed, so you have to tell. Okay, when we see as audience, as Master said, yes, classical and robotic combination, the idea very nice. But నాకు పర్సనల్ గా ఏం అనిపించిందంటే ఎనర్జీ వైజ్ వాజ్ లో, ఎస్పెషలీ యోర్స్. హిమాన్షు వాజ్ గుడ్. ఐ థాట్ ఇంకా కొంచెం ఎనర్జీ వైజ్ వాజ్ అ లిటిల్ లో ఫర్ మీ. సో నెక్స్ట్ టైం జస్ట్ ఇది చూసుకోండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఐ థాట్ యూ గైస్ వెరీ గుడ్ అటెంప్ట్. విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. Actually, concept is good. Actually, I was waiting for Sneha's classical performance. Very good. Chala baagundi. Otherwise, the choreography part, whatever the cuttings you did, that leg movements, that veena portion, adanni chala baagundi. Choreography is good. Himanshu, as Master said, little more practice on your robotic style. All the best. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇట్ సైడ్ మా దయా సార్. కాదు, ఆయన గడ్డంకి గుండు సూదులు పెట్టుకొని వచ్చాడు. మాస్టర్, అది గడ్డం అర్థం కదా, రోజుకు అలా ఉంటుంది. సార్, మీరు మర్చిపోతున్నారు, మీరు పోలీస్ ఆఫీసర్. మీరు పోలీస్ స్టేషన్ లో దొంగలా ఫీల్ అవుతున్నారు మీరు. కాదు ప్రదీప్, Ma'am. ఇటు సుధీర్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు, ఇటు మహేష్ బాబు గారు. కామెడీ అది కాదు మేడం. ఇటు ఇలియానా, ఇటు కాజల్, అది కామెడీ. మరి నువ్వు మధ్యలో 2 సినిమాలు తీసిన పూరి జగన్నాథ్లా ఉన్నాను నేను. దయా గారు. ఏంటి ప్రదీప్? కాదు, మీరు ఏదో వాయిస్ చేశారు ఇప్పుడు. ఏంటి సార్ అది?
అది ఎవరిని చేసినా మాకు ముందు చెప్పేయాలి, కింద మేము స్క్రోలింగ్ వేసుకుంటాం. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వాయిస్ ఇచ్చాడు సార్, అది ఏ యాక్టర్ చెప్పలేకపోతున్నాం. ఏంటి మాస్టర్, ఏంటి మాస్టర్? నువ్వు ఎన్టీఆర్ సార్ లా ట్రై చేసినా అది రాదు. కాదు సార్, రాదని మాకు తెలుసు. ట్రై చేస్తాం కానీ మేము అలా చేయలేం కదా. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పా. మళ్ళీ ఆ మూడ్ లోకి వెళ్ళాలి నేను. నీకు ఏ మూడైనా తొందరగా వచ్చేస్తుందిలే. తొందరగా వెళ్తాలే. సార్ దయా సార్. ఏంటి ప్రదీప్, ఏంటి ప్రదీప్? ప్రకాష్ రాజ్ గారు ఇది ప్రకాష్ రాజ్ గారు కాదు. చెప్తే మా హైటర్ల కింద స్క్రోలింగ్ వేసుకుంటారు సార్. నేను క్యారెక్టర్ లో ఉండాలా ఉండకూడదా? క్యారెక్టర్ లోనే ఉండాలి మీరు. ప్రదీప్, మ్యామ్ ఇటు మహేష్ బాబు గారు ఒక్కసారి వాయిస్ చెప్పండి మహేష్ బాబు. ఇది బెస్ట్. మన వాయిస్ల గురించి తెలియదా మేడం గారికి? లేరా అప్పుడు? ఇప్పుడు మహేష్ బాబు ఇక్కడికి రావాలి కదా, ఆయన రావాలి. వస్తాడు రా. కృష్ణ మనోహర్ IPS. సార్ ఆయన కంటే ముందు ఆశీష్ విద్యార్థి గారు ఎందుకు వచ్చారు? ఆశిష్ విద్యార్థి ఏంటండి మహేష్ బాబు? మహేష్ బాబు రప్పు కాదు ప్రదీప్ సార్. పోకిర్ లో కార్ లో నుంచి డోర్ తీసుకుని పరిగెట్టుకుంటూ వస్తారు చూడు, అలా రావాలి. ఇప్పుడు నాజర్ గారు అలా ఉన్నారు. నువ్వు డోర్ తీసి నువ్వు నాజర్ లాగా కూర్చోవా? నాజర్ లాగా కూర్చోవా? నాజర్ లాగా కూర్చో. మనం ఎవరినైనా సుధీర్ నాజర్ నేనా? రా ఒకసారి ప్లీజ్. పక్కన ఆల్రెడీ ఇలియానా కంగారు పడుతూ ఉండాలా? ఇలియానా? ఇలియానా అక్కడే ఉంది, అటెండ్ చూస్తావేంటి? ఇలియానా కంగారు పడుతూ ఉండాలి నువ్వు. అమ్మా పోకిరి సినిమా చూసావుగా? చూసా. అంతే, సూపర్. ఇంకా నువ్వు ఫిక్స్. మీరు నాజర్ గారు, పోకిరి సినిమా క్లైమాక్స్. ప్రకాష్ రాజ్ ఎవరు? నీ డైలాగ్ నేను చెప్పను. నేను ప్రకాష్ రాజ్. ఓకే, యాక్షన్. ఇవాళ ఏప్రిల్ 13th. కాదు, పశుపతి ఎందుకు వచ్చాడు? పశుపతి ఎందుకు వచ్చాడు? ఇవాళ ఏప్రిల్ 13th. నా పేరు ముఖేష్, నా పేరు ముఖేష్. మీ కొడుకు ఏం చేస్తా ఉంటాడు? వ్యవసాయం అంటే సొసైటీలో నీలాంటి చీడ పురుగుల్ని ఏరుతా ఉంటాడు. మరి మిమ్మల్ని ఎందుకు ఏరలేదు ఇన్నాళ్ళు? నీ క్యారెక్టర్ ఏంటి? ఐ థింక్ ఐఎమ్ డాన్ అలీబాయ్. గిల్లితే గిల్లించుకోవాలి. బాబు డైలాగ్ వద్దు, డైరెక్ట్ గా నా కొడుకుని రమ్మని. ఆయన రావాలంటే నువ్వు ఎమోషన్ లేపాలి. టాపర్ ఆఫ్ ది బ్యాచ్ 5, 6, 7, 8 అది రావాలి. బ్యాచ్ నెంబర్ 2, 4, 5, 6 ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్. కృష్ణ మనోహర్ IPS. డెడ్ బాడీ అడి తిరిగింది ఏంటి? నాజర్ ఎందుకు లేచా నేను రాగానే? ఆనందం. నాన్న నాన్న నవ్వుతున్నాడు ఏంటండి? పోయాడా బతికాడా? నాన్న ముమైత్ ఖాన్ వచ్చింది లేనా అన్న? నిజంగా వాళ్ళు ఎవ్వరు చూసినా కూడా ఫస్ట్ వీళ్ళతో పాటు నన్ను కూడా క్వారంటైన్ లో పెట్టి మరి కొడతారు. రన్ కరెక్ట్ వచ్చింది. రన్ అది అసలు నిజంగా దానికి ఎక్స్ట్రా పడతాయి నీకు. ఇంకో 2 days ఎక్స్ట్రా. డైలాగ్ డెలివరీ ఏం చేయలేదండి. అది మహేష్ బాబులా మాట్లాడు. నాన్న లేనన్నా. నాజర్ గారు మీ చైర్ తీసుకుని మీరు వెళ్ళని చెప్తాను. సార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పోకిరిలో మహేష్ బాబు గారు వాయిస్ ఒక డైలాగ్. భయ్యా ఎవడో కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు. ఆడే పండుగాడు. ఎవరో కొట్టరు భయ్య, మా ఫ్యాన్స్ అందరు కలిసి కొడతారు పిచ్చ కొట్టుడు. నెక్స్ట్ ఇంకెవరు చేస్తావు? ఇంకా చాలా మంది హీరోయిన్స్ కూడా వచ్చు కదా. పూర్ణ గారు వాయిస్. పూర్ణ గారు నాగార్జున గారితో మాట్లాడుతున్నారు. ఫస్ట్ పూర్ణ గారు అన్నారు, అనగానే నాగార్జున గారు ఏంటి పూర్ణ ఏమైంది అన్నాడు. అప్పుడు వెంటనే పూర్ణ ఇప్పుడు ప్రియమణి గారు అన్నారు. అప్పుడు నెక్స్ట్ రష్మి అంది. రష్మి అనగానే ప్రకాష్ రాజ్ గారు అన్నారు. ఈ లోపల అక్కడ శేఖర్ మాస్టర్ వచ్చారు. ఈలోపు శేఖర్ మాస్టర్ వచ్చి ఆయన కూడా అన్నారు. మొత్తం అందరు కలిసి ఓకే. సో ఇటు టెంపర్ అండ్ ఇటు పోకిరి ఈ అద్భుతాలు చూసిన తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ లోకి వెళ్ళాలి. వర్షిని అండ్ ఆది మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ప్రదీప్. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రదీప్. దర్శన్ వెల్కమ్ బ్యాక్. మీరు వచ్చిన దాంట్లోనే కొరియోగ్రఫీలోనే క్రియేటివిటీ చూపించారు. అంటే మీరు వస్తానే చెప్తున్నారు ఈసారి మేము క్రియేటివిటీతో పాటు డాన్స్ చూపించబోతున్నాం. మాస్టర్
ఈసారి ఏం క్రియేటివిటీ చేస్తున్నారు మాస్టర్? అదే ప్రదీప్ నేను ఆలోచిస్తున్నా, ఏం చేయాలి? క్రియేటివిటీ 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 హా, ఇదిగో ఈ కాటన్ తీసుకో. కాటన్ మాస్టర్. ఇది వరకిటు వైపుగా రాలేదుగా నా కల, చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ, చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల, మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా. దేవత ఓ దేవత నా మనసునే మార్చావే, ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే, ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. వండర్ఫుల్ క్రియేటివిటీ. మా భాషలో చెప్పాలంటే ఇట్ ఇస్ వండర్ఫుల్ కాటన్ బిజినెస్. శేఖర్ మాస్టర్ క్రియేటివిటీ అని చెప్పాం కానీ కాటన్ బిజినెస్ కూడా క్రియేటివిటీతో చేయొచ్చని ప్రూవ్ చేశాడు మన సుదర్శన్. ఎక్కడా ముందుగా సుదర్శన్ కి ప్రదీప్ కి. సుదర్శన్, ప్రదీప్ లో ఇంతకుముందు ఏం మిస్ అయ్యామో అది ఇప్పుడు ఫుల్ఫిల్ చేసావు. ప్రదీప్ డాన్స్ బాగా చేస్తున్నాడు, అన్ని బాగా చేస్తున్నాడు. ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. ఈ సాంగ్ లో మాత్రం యు కిల్డ్ ఇట్. అంటే ఫస్ట్ కాటన్ ఇస్తే కాటన్ తో దీంతో ఏం చేస్తాడరా అనుకున్నాం. ఏదో మ్యాజిక్ జరుగుతుంది. ఫ్లూట్ వస్తుంది, ఫ్లూట్ ఊతున్నారు. నిజంగా ఫ్లూట్ లోపల కాటన్ ఉంటే ఎలా బయటకు వస్తుంది అలా రావటం. ఓన్లీ చున్నీతో నిజంగా అమ్మాయి ఉన్నట్టే డాన్స్ చేసి క్రియేట్ చేయటం. సూపర్ సుదర్శన్. ఇప్పటి నుంచి నీకు క్రియేటర్ అని పేరు పెట్టాలి. ప్రదీప్
వెరీ గుడ్, వెరీ గుడ్. కీప్ గోయింగ్ లైక్ దిస్. yes sir. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. Pradeep, ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. మీరు ప్రదీప్ గారు. This is Pradeep. ప్రదీప్ గారి పర్మిషన్ తో I want to give something to Pradeep. thank you so much. Seriously, Pradeep, our cuttings, our body, I don't have words. Especially that love hearts when it was going, you did that slow walk, no? And one more thing which I really liked is our flip below, slow you did, no? yes yes yes. No words, Pradeep. So once again, Pradeep, I love you. పాపం సుదర్శన్ అంత కష్టపడి క్రియేట్ చేశాడు. అందరు కంటెస్టెంట్స్ పడతారు కానీ కొరియోగ్రాఫర్ పడట్లేదు. ఆ సీజన్ లో కూడా అలానే సార్. ప్రియమణి గారు. డోంట్ వరీ సుదర్శన్, కంటెస్టెంట్ పడతారేమో కానీ నేను కొరియోగ్రాఫర్ పడ్డాను. But seriously, Sudarshan, idea of using very light material like cotton, dancing on the stage, anything can happen. And it's very difficult also to, as I said, oka light material ni ala use cheyadam chala kashtam. Pradeep is such a contestant. Definitely oka presence of mind undi on stage. So if not this, he can just switch over and say, okay, workout avaleda, okay, let me do something on the spot so that we won't know whether he's missed it or not. So that is one good quality in you, Pradeep. Very, very well done. I like the whole act, Pradeep. Chala 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 baundi. Thank you. Who did you giving flying kisses to? Purna? नहीं मैम, मैंने लास्ट में दोनों को दिया था. क्यों? हम दोनों ने क्या गलती किया यहाँ पे? मैम अगर आप सामने होते तो आपके लिए भी होता. तो जे चांस मिला था सबको दे देता. No, but jokes aside, Pradeep, very, very nicely performed. Thank you ma'am. You are a fabulous performer. Very well done, Sudarshan. Great choreography. Thank you judges. Thank you guys. Good luck. Okay, it's voting. Pradeep, sorry. ఒక చిన్న కోరిక ఉంది, ప్లీజ్. అడగండి మేడం. కాటన్ బిజినెస్ ఎలాగో స్టేజ్ లో అయింది కదా, ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేద్దామని. కాటన్ బిజినెస్ చేసే వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తే బాగుంటుంది. ఇటు ఆది వర్షిని, ఇటు సుధీర్ అండ్ రష్మి. నేను చేయలేను మాస్టర్. నువ్వు ఒక్కడే చేయగలవు. యూ కెన్ డూ. రష్మి గారు ఉంటే ఓకే, రష్మి గారితో చేయగలను కానీ. కాదు, పబ్బుల్లో మాత్రం చేస్తావు కదా. కాదు, అప్పుడు రష్మి ఉండదు, అప్పుడు మాత్రం వర్షితో డాన్స్ చేయొచ్చు. చెప్పయ్యా, పబ్బు పేరేంటి చెప్పు. ఎన్నుంటాయిలే. పబ్బు పేరు చెప్తావా, డాన్స్ చేస్తావా? కాదే, వాళ్ళు అడగగానే ఓకే సార్ థ్యాంక్ యూ అని వెళ్ళి చేసేస్తే అయిపోయేది. సరే ఓకే సార్. రెడీ? ఆది అండ్ వర్షిని ఫస్ట్. No, Adi, Rashmi garu. సారీ, ఆది అండ్ రష్మి ఫస్ట్. ఇది వరకిటు వైపుగా రాలేదుగా నా కల, చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ, మరు జన్మము పొందేడా సరికొత్తగా పుట్టానే మరలా. దేవత ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. అది అసలా వన్స్ మోర్. లే బాకు ఫ్లవర్ పట్టుకొని బన్నీ గారు చేస్తారు చూడండి. ఉప్పెనంత ఈ ఆ మూమెంట్ అది ఇందాక చేసావు కదా, అది ఫ్లవర్ మిస్ అయింది. కాదు, ఫ్లవర్ ఇమ్మన్నారు, ఆవిడ కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? జడ్జెస్ మీ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తే తెలియదు చాలా కానీ moments వచ్చింది. నా తరఫు నుంచి మీకు బట్ నిజంగా ఇద్దరు చాలా బాగా చేశారు, చాలా బాగుంది ఇద్దరు కోఆర్డినేషన్. కానీ నా ఫేవరెట్ సార్, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన కాళ్ళు టైం పడుతుంది. సరే కానీ లాస్ట్ సార్ మీరు అడిగినప్పుడు చేశారు చూడు సార్, అది హైలైట్. ఆ మోకాళ్ళ మీద వెళ్ళడం. బట్ హైలైట్ అది ఓకే, బట్ ఆ తర్వాత ఒక జరిగింది కదా, చిన్న బ్రేక్ పడిపోయాండి. ఒక సాంగ్ తోనే పడిపోయాను నేనని చెప్పడం అన్నమాట. వెళ్ళారు ఇద్దరు. సూపర్.
పుట్టానే మరలా దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే మాట్లాడాలి. హలో హలో, పర్ఫార్మెన్స్ గురించి నా మూమెంట్స్ 2 కాపీ చేశారు, దాని గురించి చెప్పాలి కదా. వర్షిణి గారు రండి రండి. కాదు, బట్ ఆది గారు ఏ స్టెప్ కాపీ చేశారు సుధీర్? ఆ మూమెంట్ ఇంతవరకు ఎక్కడ చూడలేదా? కాదు, ఆయన వేసాడు ఆ స్టెప్. ఇలా ఇది వేయలేదు నువ్వు సార్, ఎక్కడ ఫ్లో లో కలిపేసి ఉంటాడు. ఇందాక వచ్చింది అది స్లో మోషన్ కూడా 2 కాపీ మనోడు. ఏదది? బట్ నిజంగా బ్యూటిఫుల్ గా చేశారు ఇద్దరు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఆడో రకం ఈడో రకం. అంటే ఎప్పుడు సుధీర్ రష్మి చూసాం కదా, ఇప్పుడు వీళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ బాగుంది, బాగా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. Okay, it's voting time. Team leaders along with your champions on stage, please. Okay, so first vote, Shekhar Master. ప్రదీప్. Reemani garu. ప్రదీప్. Purna garu. Pradeep. Congratulations, Pradeep. Thank you, super, congratulations. థ్యాంక్ యూ. కాదు, హలో, ఏంటి వెళ్ళిపోతున్నావు ఏంటి? కాదు యాంకర్ గారు చెప్పినప్పుడు మనం వెళ్ళిపోవాలి కదా. టాస్క్ ఎవరు చేస్తారు? సారీ సార్, యాంకర్ గారు థ్యాంక్స్ అనగానే వెళ్ళిపోలేమో అని నేను వెళ్ళిపోయాను. వీళ్ళు గెలిచారు సార్, అలా అవమానిస్తూ వెళ్ళిపోతారా? ఇందాక డాన్స్ చేయనన్నాడు. ఇప్పుడు నేను బయట ఎలా ఉంటా, ఇక్కడ కూడా అలాగే ఉన్నా కదా. అవును, నేను ఎలా నువ్వు ఉన్నా? ఎందుకంత ఓవర్ యాక్షన్ అది, చేస్తున్నావు? నేను ఎలా ఉన్నా? నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలీదా? కొంచెం మేకప్ వేసాను. Why are you overacting? What overacting? Oh, see this? Why are acting like Sudhir అంటుంది. జనరల్ గా మనం బయట కలిసి ఉంటే మామూలుగానే ఉంటావు కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అడుగు, నేను ఓడిపోయాను, నాకు టాస్క్ ఇవ్వను. దట్ ఈస్ ద రెస్పెక్ట్. నేను ఇక్కడ మాట్లాడితే అక్కడ చూస్తావేంటి? అదే ఆయన పిలుస్తున్నారని చెప్పి. నువ్వు ఇక్కడ చూసి మాట్లాడు. ఓకే. మాటలేవు, మాట్లాడుకోవడం లేవు. ఇందాక నువ్వు నాతో డాన్స్ చేయను అన్నావు కదా. చేయలేను అన్నాను. నేను హర్ట్ అయ్యాను. నేను కన్విన్స్ అయ్యేంత వరకు నన్ను కన్విన్స్ చేయాలి. ఆవిడ అలిగింది, బొంగమూతి పెట్టింది. మామూలుగా ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది బొంగమూతి. బ్రో, తప్పు కదా, సాటి టీమ్ లీడర్ గా గౌరవం ఇవ్వాలి కదా. అవును, ఇవ్వాలి, ఇచ్చేస్తా. రెడీగా ఉన్నా నేను. లైట్స్ ఆఫ్. కాదు, అక్కడ డాన్స్ చేయనన్నాడు, ఇక్కడేమో ఇలా వెళ్ళిపోయాడు, ఇప్పుడేమో ఇది అంటున్నాడు. నేను అలా అనలేదు. నేను ఏమంటున్నానంటే లైట్స్ ఆఫ్ అన్నావు. ఏం వర్షిని, ఎందుకు అంత బాధలో ఉన్నావు? ఏమైంది? నాతో డాన్స్ చేయనన్నాడు, ఇప్పుడు మేము గెలిచాము, టాస్క్ ఇవ్వాలి కదా, వెళ్ళిపోయాడు. మా అక్కతో డాన్స్ చేయనన్నామంట. అది కాదు బావా, నేను చేస్తానన్నాను. బావా ఎవర్రా బావా? ఎవడికి రా బావా? అవును సార్, నేను కన్విన్స్ చేస్తా కదా. సరే, ఓ పని చేద్దాం. మా అక్క లేదనుకో, నేనే మా అక్క. సరే అక్క, నువ్వు టెన్షన్ పడ, నువ్వు వెళ్ళి కూర్చో అక్కాయ్. ఓకే. ఇప్పుడు నేను అక్కాయ్. ఇందాక నేను డాన్స్ చేసా అంటే నేను చెయ్యా అన్నావు. నువ్వు నేను చెయ్యలేదు, చేయలేను అన్నాను. నువ్వు నన్ను ఏం చేయలేవురా. నేనేం చేయలేను, అంతే కదా. నన్ను అనేసి మళ్ళీ నా మీదే అంటావా? నువ్వు ఎంత హర్ట్ అయ్యాను తెలుసా నేను. నువ్వు హర్ట్ అయ్యావు. ఏంటది? అంటే వర్షిని ఇలా ట్రై చేస్తున్నా. మామూలుగా ఎప్పుడు నాతో డాన్స్ చేస్తావు కదా, అది మనం సోషల్ డిస్టెన్స్ లో చేస్తాం కాబట్టి. క్లబ్ లో సోషల్ డిస్టెన్స్ ఎందుకు ఉంటుంది? నేను ఎప్పుడు సోషల్ డిస్టెన్స్. అయితే అప్పుడు మనది ఒక పిక్చర్ ఉంది, చూపినా? ఆ పిక్చర్ ఏం లేవే. నీకు పిక్చర్ మీద కాల్ ఉందా? ఆవిడకి సారీ చెప్పేసి ఉంటే ఇక్కడ దాకా వెళ్ళేది కాదు. ఏ ఫోటో నాకు అర్థం కావట్లేదు. ఫోటో నీ దగ్గర లేదు, నా దగ్గర ఉందంటున్నా. ఏ ఫోటో? ఫోటోలే ఉండవు.
ఊరికే పెళ్ళి అవ్వాలి నాకు. అవ్వదా అవ్వదు. ఇంత డీటెయిల్ గా అందరికి మేము చెప్తుంటే ఇంకేంటి పిచ్చివాడ. ఏంటి నవ్వుతావేంటే? అదయ్యా పెళ్లికి వచ్చినప్పుడు నలుగురు తెలిసిన వాళ్ళని అడుగుతారు, మేము 40 మంది ఉన్నాం చెప్పడానికి. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. మరి ఎంత మూల్యాన్న. అందుకే ఇంకెప్పుడైనా జడ్జెస్ సాటి టీం లీడర్తో ఏమైనా డాన్స్ చేయమన్నా ఇలా చేయమన్నా నేను చెయ్యా నాకు రాదు ఇలా అనకూడదు ఎప్పుడు. ఓకే, మనం సాటి వ్యక్తిని ప్రేమించాలి. నేను అందరినీ ప్రేమిస్తాను. నువ్వు పంచే ప్రేమ గురించి కాదు, మేము చెప్పే ప్రేమ. So let's begin round number 2. So first round winners Varshini and Adi. Second round మీరు స్టార్ట్ చేస్తారా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తాం. వండర్ఫుల్. ఎవరు వస్తారు? ప్రభుదేవ్ వస్తారు. ఓకే, సో ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రభుదేవా. రేయ్ ఈవేళ ఎలాగైనా సరే అని వేసేయాలరా. ఆ నేయడం మన వాళ్ళ కాదురా. అదిగో పక్కన కూర్చున్నాడే అడిగి చెప్దాం. పేరేంటి? మాస్. మాసా? అన్నా ఏంటి ఫైట్ చేయడానికి వచ్చావా? ఎవరు చెప్పారు ఫైట్ చేయడానికి వచ్చాను నేను? పాట పాడడానికి వచ్చానన్నా. పాడు. పాడరా. సరే. అన్నా ఒక్కసారి పాడన్నా. ఓకే, లెట్స్ డూ ఇట్. ఆంజనేయుడంటే అది నీ సహనమే, అసలు దెయ్యమంటే అది నీ కోపమే. చెడునే వెంటనే వెంటాడి చంపరా, సహనం వేటుతో కోపాన్ని తెంపరా. అన్నవలే రొట్టు నమ్మడమే రైటు, నమ్మకమే ఆయుధమై నవ్వుతూ వచ్చావంటే పరారే పరారే పరారే. सोशल डिस्टेंस प्लीज. అబ్బో అభి దేఖో చూపిస్తాను. మాస్టర్ ఇదే మ్యూజిక్ ఇంకో స్టెప్ వేయించు. మ్యూజిక్ అన్నా మీరు మూమెంట్ చేయరా? చేశాం కదా. ఎక్కడా? లోపల.
ఈ దెబ్బతో పర్ఫార్మెన్స్ పరారే. శేఖర్ మాస్టర్. ప్రభుదేవా మాస్టర్ నువ్వు వస్తే నాకు తెలియని ఎనర్జీ వస్తుంది. ఎక్కడేం చేయాలో పర్ఫెక్ట్ గా చేస్తావు. దానికి తోడు ఈ సాంగ్ లో నీ యాటిట్యూడ్ సూపర్. పవర్ మూవ్స్ గురించి చెప్పవసరంలా, మధ్యలో పవర్ మూవ్స్ వేసావు, అది క్రాస్ గా చేసావు. అది ఎలా చేసావు నాకు ఇప్పటికే అర్థం కావట్లా. సూపర్ బాయ్స్. బాయ్స్ చాలా బాగా చేశారు. ప్రతి డాన్సర్ కూడా కంటెస్టెంట్ లా చేశారు. ఎక్స్ప్రెషన్స్ కానీ డాన్స్ కానీ. ఎక్కడ చైతన్య బాగుంది. చైతన్య అంటే డాన్స్ 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 బిగినింగ్ నుంచి ఎండ్ వరకు డాన్స్ పర్ఫెక్ట్ గా చేశారు అందరూ. బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇంకేదైనా ఇంకొంచెం కొత్తదనం యాడ్ చేసి ఉంటే బాగుండేది. బాగుంది. మాస్టర్ ప్రియమణి గారు. చాలా రోజుల తర్వాత ఒక మాస్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం ఈ స్టేజ్ లో. వెరీ నైస్. ఐ లైక్ ద హోల్ ఐడియా. చాలా బాగుంది. బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. ఐ థాట్ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఇంకా కొంచెం పెంచొచ్చు బికాస్ ఇట్స్ అ కాంపిటీషన్ కదా. అండ్ ఎస్ మాస్టర్ చెప్పినట్టు ఐ అగ్రీ, ఇట్స్ ఫుల్ ఆన్ డాన్స్. ఒక 2 పవర్ మూవ్స్ చేశాడు. ఎస్ విచ్ ఇస్ వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ దట్ మీ ఫోకస్ వచ్చి మీ డాన్స్ కి ఇస్తున్నారు. ఐ లైక్ ద పర్ఫార్మెన్స్. నో కంప్లైంట్స్. వెరీ వెల్ డన్ గైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రియమణి గారు. పూర్ణ గారు. ప్రభుదేవా చాలా రోజు తర్వాత ఇలాగ ఒక పర్ఫార్మెన్స్. సో ఇట్ వాస్ ఎ రిలాక్స్ ఎంజాయబుల్ పర్ఫార్మెన్స్. అండ్ ప్రభు యూ డిడ్ గ్రేట్ జాబ్. Sometimes you are giving that grace movement, so expressions chala. Prabhu, you have a very bright future. And dancers, I think you deserve this. Good costume, good job. I loved it. Thank you judges. Thank you guys. Good luck. ఓకే, ఇప్పుడు సుధీర్ అండ్ రష్మి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? జతిన్. ఓకే, సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ జతిన్. అరే జతిన్, లాక్డౌన్ వచ్చి 3 నెలలు అయిందిరా. అసలు మనం చేసిన పర్ఫార్మెన్స్లు మన జడ్జెస్కి గుర్తున్నాయో లేదో. అది సరే కానీ మనకిచ్చిన కమెంట్స్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామా? ఎక్కడయ్యా రామ్? Jatin Ram combination is so good. Jatin, seriously, I'm in love with your performances. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరి చూపే మోక్ష మార్గం. వయసులా సంగీతమే భూమికే భూపాలమే. ఒక్కొక్క లిరిక్ ఒక్కొక్క మీనింగ్ చేశారు. అమేజింగ్. వైబ్రేషన్ ఎక్కడ ఏ మాత్రం వదల్లా, ప్లస్ ఎక్స్ప్రెషన్స్ తో. ఏంటి రామ్ జతిన్ ఇంకా బాగా చేయొచ్చు అనుకున్నా. అరే ప్రొడక్షన్ ఏం చేస్తున్నారా అక్కడ? వాటర్ అంటే ఇవ్వండి. ఓ రాము, నీ థింకింగ్ కి హ్యాట్స్ ఆఫ్ రాము. సాని సా సారగార సాని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సాని సా సారగార ని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సా. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. కొరియోగ్రఫీకి టూ గుడ్ కమ్ ఆన్. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే. గుండు మల్లి 1 రూపాయి నీ కొప్పులోన చేరితే 1 కోటి రూపాయలు. నేను ఎప్పుడు అంటాను జతిన్, యు ఆర్ అ సైలెంట్ కిల్లర్. ఇది నమ్మరానిది కానే కాదే, ఈ సత్యం ఊరికి తెలియలేదే. సాని సా సారగార సాని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సాని సా సారగార ని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సా.
స్వర్ణమేలే. ఎవరు ఎలా డాన్స్ చేసినా ఆ పాటలో ఉండే మ్యాజిక్ వేరు. శేఖర్ మాస్టర్, జతిన్ యూ డిడ్ ఇట్ రియల్లీ వెల్, సూపర్. ఎక్కడ రామ్? ఒక్కటి మాత్రం నిజంగా నా లైఫ్ లో మర్చిపోలేను. బాల్ పట్టుకొని బాల్ పైన బాటిల్ వేసి మీరు అలా వదిలితే కరెక్ట్ గా బాటిల్ రావటం, హోల్డ్ చేయటం, నిజంగా ఆ ఐడియాకి థ్యాంక్ యూ మాస్టర్. మేము ఇచ్చిన కమెంట్స్ తో డాన్స్ చేయటం అంటే చూడండి, క్రియేటివిటీ ఎలా చేస్తున్నారంటే మీరు ఒక్క లెవెల్ ఉండట్లా, దాటి వెళ్ళిపోతున్నారు. సూపర్ రామ్. మీ కాస్ట్యూమ్ బాగుంది, మీ డాన్స్ బాగుంది, ఓవరాల్ గా సూపర్ సూపర్ సూపర్. సాని సా సారగార సాని సాని పని సాని సా. కమ్ ఆన్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. Seriously, Jatin and Ram, I'm speechless. What a performance. I missed Jatin. Seriously. Because Jatin eppudu ostadu, eppudu dance chestadu ani I was waiting for Ram's choreography, Jatin's performance. Kani ippudu oka double dhamaka ochindi. Ram kuda perform chesadu. And me iddaru comic timing, everything was so nice. Kani highlight of the act is the end. జతిన్ వచ్చి ఏమీ తెలియనట్టు వెళ్ళి కూర్చున్నాడు కదా, దట్ ఈస్ జతిన్స్ స్పెషాలిటీ అన్నమాట. హీ సిట్స్ దేర్, హీ ఒబ్జర్వ్స్, కానీ వచ్చేటప్పుడు కుమ్మేసి వెళ్ళిపోతాడు. ఐ కెన్ కీప్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, కానీ పాపం పూర్ణ కూడా టైం ఇవ్వాలి కదా జడ్జ్మెంట్ కి. బట్ ఐ లవ్ ద కొరియోగ్రఫీ, ఐ లవ్ ద పర్ఫార్మెన్స్ గైస్, వెల్ డన్. పూర్ణ గారు. నాది ఇంకా ఫినిష్ అవ్వలేదు. అవలేదా? ఇప్పుడు చూడండి. ప్రియమణి గారు ఎక్కడ ఆపారు మీరు మధ్యలో? కాదు, కమెంట్స్ అయిపోయింది, బలూన్ షవర్ ఇద్దామని అనుకున్నాను, అప్పుడు ఆ లోపల మీరు పూర్ణ అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్ నేను పూర్ణ గారు ఒక్క నిమిషం ఆగండి, ప్రియమణి గారు ఇంకా ఉందని చెప్తున్నా. రెడీయా? థ్యాంక్ యూ ప్రియమణి గారు. పూర్ణ గారు. Silent killer. Seriously, silent killer. I'm like in falling and that much love for your dance. నాకు తెలియదు ఈ సీజన్ అయిపోయింది ముందు ఒక్క పర్ఫార్మెన్స్ ఐ వాంట్ టు డూ విత్ యు జతిన్. ఎప్పుడైనా ఎందుకు, ఇప్పుడు చేయొచ్చు కదా సరదాగా. ఇప్పుడు కాదు. ఏ సుధీర్, ఏంటి నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయొద్దు వర్షిని అన్నట్టు. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వుతున్నావా? మీ జడ్జిమెంట్ మొత్తం నవ్వుతానే ఉన్నారు. సుధీర్ గారు, నాకు ఇప్పుడు తెలియాలి వై యు ఆర్ లాఫింగ్. నా తెలుగు ప్రాబ్లమా? అదేం లేదే. నేను లాస్ట్ ఇయర్ ఎక్స్ట్రా జబర్స్ చేసిన స్కిట్ జోక్ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. పూర్ణ మాట్లాడే టైంలో నీకు ఆ జోక్ గుర్తొచ్చిందా? ఎప్పుడు తెలుసా? ఫాల్ 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 ఇన్ లవ్. అప్పుడు నవ్వు, అప్పుడు నుంచి స్టార్ట్ చేసాడు. మేడం సారీ. ఇప్పుడు చెప్పలేదంటే ఐఎమ్ గోయింగ్ ఆఫ్. కమ్ విల్ గో. సుధీర్, మా జడ్జిని పంపించేద్దామని అంటే డ్రాప్ చేసి అక్కడ సారీ చెప్పి కన్విన్స్ చేసి తీసుకొద్దాం మళ్ళీ. ఆవిడ వెళ్ళిపోతా అంటే నో మేడం ఐఎమ్ రియల్లీ సారీ అనేసి అయిపోయేది. పూర్ణ గారు ఐఎమ్ సో సారీ. అంతేలే, మాకు లాస్ట్ చెప్తావు పర్లేదు. సరే శేఖర్ మాస్టర్, నాది మీకు సారీ చెప్తుంది. నీది ఏం చెప్పవసరంలా. మేడం ప్లీజ్. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. సరే బ్రేక్ టైం లో వచ్చి మాట్లాడతాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. Okay, it's voting time. Team leaders along with your champions on stage, please. Okay, first vote, Shekhar Master. జతిన్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. సైలెంట్ కిల్లర్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. జతిన్. థ్యాంక్ యూ. Congratulations, Jatan. Get ready for the show. మా లేడీస్ తీసుకుంటారు. ఇద్దరు కషాయం తాగండి. విన్నింగ్ టీమ్ లీడర్స్, లూజింగ్ టీమ్ లీడర్స్ కి టాస్క్ ఇవ్వండి. ఆది గారు ఒక ఆటో డ్రైవర్. ఓకే. మీ ఆటోలోకి డిఫరెంట్ ప్యాసింజర్స్ వస్తుంటారు, ఎక్కుతుంటారు. వాళ్ళకి మీకు మధ్యన ఎలా ఉంటది కాన్వర్సేషన్ ఏంటి అని. వచ్చేది ఎవరు? ఎవరన్నా రావచ్చు. ఎవరన్నా రావడానికి నీ క్యారివాన్ గది ఆటో. అంతెందుకు బ్రదర్, నేను చూసుకుంటా కదా. ఓకే. ఫస్ట్ ఇప్పుడు ఆటో స్టాండ్ లో ఉన్నారు మీరు. అమీర్పేట్ బల్కంపేట్ రండి. ఆటో రండి కూర్చోండి. లక్డీ కపుల్. కూర్చో. ఓకే. ఎంత బేరం ఆడుకుంటున్నా? ఎంత నువ్వు అడగకూడదు. వాళ్ళు అడగాలి కానీ నువ్వు అడుగుతండి ఎంత అని. ఆటో అంకుల్
సింపుల్, దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. దిల్సుఖ్ నగర్ వెళ్ళదు, ఎక్కడి దాకా వెళ్తది? కోటి దాకా వెళ్తది. సరే అక్కడ దిగిపోతాను. రండి రండి. వెళ్దాం పద. ఏ ఆటోలో లేడీస్ ఉన్నారు. ఏ ఉంటే మనకైతే కావాలి. దాదా ముందు కూర్చో. ముందు ముందు కూర్చో. లేడీస్ ఉన్నారు వెనక. పర్లేదు, నేను మధ్యలో కూర్చుంటా. హలో, ముందు కూర్చోమని చెప్తున్నాను కదా. ఏ ఊరుకోవయ్యా, నేను మధ్యలో కూర్చుంటా. ప్రాబ్లం ఏంటి నీకు? అది బాగున్నావా? బాగున్నావా? ఏ థ్యాంక్స్, ఇప్పుడు ఆటో నడిపావు. ఆటో మనోడిదే, నేను ప్యాసింజర్. ఆటో మనోడు, ఇప్పుడు నా ఫ్రెండ్ అన్నాడు. అవసరం లేదు. ఏంటి స్కిట్ క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ స్కిట్? ముగ్గురు ప్యాసింజర్లు ఉన్నారు, డ్రైవర్ ఉన్నాడు, క్యాన్సిల్ ఎందుకు? అవసరం లేదు, నేను ఆటో డ్రైవర్ ఇప్పుడు మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి రండి, వెళ్ళండి. ఏంటది? ఆటో అమీర్పేట, ఎర్రగడ్డ, కూకట్పల్లి. ఆ 3 వెళ్ళాలంటే స్ట్రైట్ రైట్ వెళ్ళాలి, స్ట్రైట్ రైట్ వెళ్ళాలి. మీరు ఎటు వెళ్ళాలో చెప్పండి. మేము ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఇంటికి వెళ్ళరా? వెళ్ళాం. నువ్వని వెళ్తావా? నేను కూడా రోడ్ పైనే ఉంటా. ఆవిడ రోడ్డుకి అటు ఉంటది, మేము రోడ్డుకి ఇటు ఉంటాం. అదయా, ఇళ్లలో వెయిట్ చేస్తుంటారు కదా, వెళ్ళాలి కదా ఇంటికి. మీ ఇంట్లోనా? మీ ఇంట్లో, మా ఇంట్లో ఎందుకు వెయిట్ చేస్తారు? చెప్పొచ్చాం, నీలా కాదు. ఆ లేడీస్ జెంట్స్ మీరన్నా ఎక్కండి. ఎవ్వరం ఎక్కం. మీరు ఎక్కరా? ఎవరో ఎక్కాలి. ఆటో డ్రైవర్ చేస్తాడంట క్యారెక్టర్. కాదయ్యా, ఇందాక స్కిట్ చేస్తున్నాం, నేను ఏదో మేనేజ్ చేసి వెనక్కి పంపించేవాడిని. లేదు, ఇది కూడా క్యాన్సిల్. ఏ నీ ఇష్టం, మొత్తం టాస్క్ ఇవ్వటం క్యాన్సిల్ చెప్పటం. సరే, ఇప్పుడు వెనక కూర్చునే క్యారెక్టర్ కావాలా? నాకు సెకండ్ ప్యాసింజర్ ఎవరైతే ఎక్కుతారో ఆ క్యారెక్టర్ కావాలి. డన్, ఫిక్స్. ఆటో డ్రైవర్ ఎవరు? మీ ఇష్టం, మీ ఎవరైనా తీసుకోండి. రెడీ. ఆటో అంకుల్. పిల్లలు ఎక్కడ అవుతామంట? దిల్సుఖ్ నగర్. ఈ దిల్సుఖ్ నగర్ ఏంట్రా? దిల్సుఖ్ నగర్. కూర్చోండి మేడం. ఓకే. రావాలి. సెకండ్ ప్యాసింజర్ నువ్వే పో. ఫస్ట్ వచ్చిన మిడిల్ సీట్ లో కూర్చోవాలి కదా. భయ్యా, ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తాను నేను. ఎక్కడికి? బల్కంపేట్ కూర్చోండి. ఈడొచ్చాడేంటి? మేడం, దిల్సుఖ్ నగర్ వచ్చింది, దిగండి. ఏంటి బల్కంపేట లెక్కితే దిల్సుఖ్ నగర్ వచ్చిందా? బల్కంపేట దాకా నేను ఉన్నాక కూర్చోవే. అది సార్, లేడీస్ గౌతమ్ వచ్చావా? ఇప్పటివరకు చూసుకురా, ఆటో నడుపుకో. థ్యాంక్ యూ మార్నింగ్ షిఫ్ట్ చేసినందుకు. మేడం, నేను ముందు కూర్చోండి. ఏంటో పిసికేస్తున్నా. ఊరుకోండి సార్. మేడం, మిడిల్ సీట్ కంఫర్టబుల్ గా ఉందా? కంఫర్టబుల్ గా ఏంటి? అడిగి మరీ తీసుకున్నాడు ఆ క్యారెక్టర్. కాదా, నేను ముందు కూర్చున్నాడు. గుంటలు వస్తున్నాయి. ఏంటిది? ఏదోలా ఉంది. సైడ్ బ్రేక్. వచ్చారా? మీదక్కే ఇంకా స్కిట్లు లేదు, క్యాన్సిల్. ఏంటి ప్రసాద్, మీరు వచ్చి లేడీస్ పంపించి మీరు కూర్చుంటారు సార్. 3 స్కిట్లు చేశాం సార్, 3 క్యారెక్టర్ మార్చా ఆయన కోసం. ఇంకెంత చేయాలి సార్ ఆయన కోసం? వద్దులే, టాస్క్ వద్దులేండి సార్, అయిపోయింది. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. సెకండ్ రౌండ్ విన్నర్స్ టాస్క్ కూడా ఇచ్చారు వాళ్ళకి. సుధీర్ అండ్ రష్మి. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా? ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. ఆది అండ్ వర్షిని, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? రితిక్. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ రితిక్. సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు చందనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమే ఎదకు కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవె పూసిన ఎర్ర రోజా పూత గులాబీ ఎర్రాని రూపం ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట
పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ 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 మసకే పడితే మరకతవర్ Girls, this is for you. అందం చందం అలిగిన వర్ణం Full forward. సాకియా Popping. Sakia, తెల్లని తెలుపే ఎద తెలిపే వానలు కడిగిన తెలుపు ఎరుకను పాపల కథ తెలిపే ఉన్న మనసు పుదుపు ఉడుకు మనసు తెరిపే ఉడుకు మనసు పుదుపు హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. శేఖర్ మాస్టర్. రితిక్ మాస్టర్ అందమైన కలర్ ముగ్గులు బాగా వేసావు. నాకు అక్కడికి వచ్చి లెగ్ తల సర్కిల్ చేసావు చూడు బ్లూది, అది బాగా నచ్చింది. ఇక్కడ వచ్చి హార్ట్ షేప్ ఫ్లవర్ అని చేశారు, బాగుంది. ఒక్కసారి చెర్రీ చందనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే. చెర్రీ మాస్టర్ కాన్సెప్ట్ బాగుంది, ఐడియా బాగుంది. ఫైనల్ లో ఏంటి, తను ఏదో మిస్ అయింది ఎత్తుకుతున్నాడు, ఏంటి అది? దాంట్లో ఫిగర్ ఉంటుంది, ఓకే అది స్టిక్కర్ తీస్తే కనిపిస్తుంది. అవును, ఒకసారి చూడొచ్చా? చూడొచ్చు మాస్టర్. ఇది చెప్దాం అనుకున్నాను, రాపోవటం వల్ల ఏం తెలియలా. ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయాల్సిందో ఏంటో చూసుకోవాలి. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకో. షూర్ మాస్టర్. నెక్స్ట్ టైం బాగా చేయండి. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. రితిక్, చెరీ, ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్, నో ప్రాబ్లం. నాకైతే ఐ థాట్ ఆబ్వియస్లీ బికాస్ పెయింట్ మీద డాన్స్ చేయడం వెరీ వెరీ డిఫికల్ట్, బికాస్ ఎప్పుడైనా స్లిప్ అవ్వచ్చు. అది కొంచెం నేను రితిక్ ఫేస్ లో చూసాను, కొన్ని ప్లేసెస్ లో నేను చూసాను. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియమణి గారు. పూర్ణ గారు. చెరీ మాస్టర్ అండ్ రితిక్ పర్వాలేదు, బట్ ఈ ఐడియా చాలా మంచి. లైక్ ఆ పెయింట్ కమింగ్ ఆన్ వాజ్ నైస్. ఎక్కడో మిస్ అయింది. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. ఓకే, ఇక ఇప్పుడు సుధీర్ అండ్ రష్మి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఐశ్వర్య. ఓకే, సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ ఐశ్వర్య. ఫ్రీ స్టైల్ సాల్సా బిబాయింగ్ బిబాయింగ్. ఏ బాబు, ఏమేమి ఉందమ్మా మీ దగ్గర? ప్యాకింగ్, లాకింగ్, రోబోటిక్స్. ఏది చూపించు చూద్దాం. రాకి నా కవ్వసాకి నీకే గురి పెడుతుండే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా బొళ్ళుకి. వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి. సొంపుల సుడిలోకి దింపావే సారంగి కుక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండా రామునికి. రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి.
రాకీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి రాకీ నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి ఏ నల్లోడా మన దగ్గర అది లేదురా అన్ని బాగున్నాయి కానీ మాస్కా ఏమీ లేదా? ఇదిగో ఇప్పుడు చూపిస్తా. అయ్యో బాబు, బస్ ఇంట్లోనే మర్చిపోయానమ్మా. ఏం సార్ మీరు మా టైము మా ఎనర్జీ అంతా వేస్ట్ చేశారు. ఏయ్ పదండ్రా వెళ్దాం. ప్యాకింగ్ లాకింగ్ రోబోటిక్స్. శేఖర్ మాస్టర్ చాలా బాగా చేసేవారు ఐశ్వర్య. అంటే ఉండే కొద్ది నీలో కొత్త కొత్త స్టైల్స్ కూడా చూస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని స్టైల్స్ చేసావు. ఎక్కడ సుకు ఐశ్వర్య చాలా బాగా చేసింది, బాగా చేసింది. కానీ ఈ సాంగ్ లో మొత్తం లెక్కలో నా కొరియోగ్రాఫరే కనపడ్డాడు. బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. బాయ్స్ సుకు దీంట్లో నాకు ఐశ్వర్య డాన్స్ నచ్చింది, కొరియోగ్రఫీ చాలా బాగుంది, బాయ్స్ కాస్ట్యూమ్స్ బాగుంది, ఫార్మేషన్స్ బాగున్నాయి, ప్లస్ స్టేజ్ యూసేజ్ బాగుంది. అంటే ఒక సాంగ్ కి ఎన్ని కావాలో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఈ సాంగ్ లో. శుభం సుక్కు. నువ్వు చాలా సాంగ్స్ చేసావు, ఈ సాంగ్ లో అంటే డాన్సర్స్ ని ఎలా వాడాలి, ఎంత కొత్తగా వాడాలి బాగా నచ్చింది. ఏంటంటే ఆ టీ షర్ట్ ఫోల్డ్ చేసి అటు తిరిగి ఇలా వచ్చి టక్ పని అమ్మాయి లాగా వస్తారు చూసారా, అదిరిపోయింది. శుభం సుక్కు, ఆల్ ద బెస్ట్. ప్రియమణి గారు, Aishu, you stood out for me in this performance, Aishu. Come what may, boys kuda obviously chala ba chesaru. Sukku, beautiful choreography. You stood your ground, Aishwarya, which is what I absolutely love. Thank you. Chala baundi, your expressions, grace, everything was really good. Sukku, beautiful choreography, boys chala ba chesaru. So, I'm happy. Thank you. Thank you, Premani garu. Purna garu. Suku, ma'am. Fantastic choreography, Suku. Thank you, ma'am. Guys, one more time na kosam our t-shirt okkasari please do it. No, please. Hey! అండ్ ఆబ్వియస్లీ ఐశ్వర్య, నేను చూసిన ఐశ్వర్య ఇప్పుడు చాలా చేంజ్ అయ్యింది. ఐఎమ్ షూర్ ఇట్ ఇస్ ఫ్రమ్ సుకుస్ కొరి. సెల్లింగ్ డాన్స్ వాస్ వెరీ గుడ్. చాలా 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 బాగుంది. Thank you judges. Thank you guys. Good luck. Okay, it's voting time. Team leaders along with your champions on stage, please. Shekhar Master, me vote. ఐశ్వర్య. Premani garu. Aishu. Purna garu. Aishu. Congratulations, Aishu. గున్న గున్న మామిడి ఇల్ల గున్న మామిడి తోటకి గున్న గున్న
ఓకే సో ₹1,00,000 దండ అందజేయడానికి శేఖర్ మాస్టర్. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. జతిన్ రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. ఓకే థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ ఛాంపియన్స్ అండ్ టీమ్ లీడర్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్స్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.